స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడ, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, మీ నామన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఇంతవరకునైనా మా పెదవులతో తండ్రి విస్తారం స్తుతించి ఉన్నామయ్యా. కోట్లాది కోట్ల గొప్ప దేవదూతల చేత మీరు స్తుతింపబడి మీరు వాటన్నిటిని మీరు ఇష్టపడక తండ్రి మా స్తుతులపై నేను సింహాసనం వచ్చి మీరు దిగి వచ్చినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రత్యేకించినైనా ఈ సమయం నీ వాక్యాన్ని మేమందరం ధ్యానిస్తున్నామయ్యా. వింటూ వారిని చెప్తున్న నన్ను కూడా నైనా సరిచేయండి. మేమందరం నేర్చుకునే స్థితిలోనే ఉంటుండగా మీరేనైనా ముగింపు వరకు అధ్యక్ష వహించి మీ నామను మహిమకరంగా మాకునైనా మా సంఘానికి ఆశ్చర్యకరం మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఇక్కడ అపోస్తలుడైన యోహాను పద్మస్ ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి ప్రత్యక్షమయ్యి రాబోయే యుగంలో జరగబోయే సన్నివేశాలని ప్రభు అతనికి తేటతెల్లగా తెలియజేసి ప్రకటన గ్రంథాన్ని రాపించి భూలోకంలో ప్రతి ఒక్కరిని హెచ్చరించడానికి మరియు సంఘాలను హెచ్చరించడానికి, ఆయన కొరకు సిద్ధపడుతున్న వారిని హెచ్చరించడానికి వివిధ రకాలుగా ఆత్మచేత రాపించి ఈ విధంగా మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడంటే, అప్పుడు పరలోకం ముందు ఒక గొప్ప సూచన కనబడింది. యోహానికి ఒక గొప్ప సూచన కనబడిందంట. ఏమని? సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. సామాన్యంగా స్త్రీ అనగా ఈ లోకపరంగా చెప్పండి, స్త్రీ అనగా ఒక ఆడది, అంతేనా? మరి బైబిల్లో ఆత్మీయంగా అర్థం ఏంటి? స్త్రీ అనగా చూడండి, దేవుని వాక్యాలను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 ఒకసారి చూడండి. తీసిన వాళ్ళు త్వరగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25. పురుషులారా ప్రేమించుడి, స్త్రీలు కూడా ప్రేమించి కలంకమైనను ముడత అయినను లేక చాలు. ఇక్కడ ప్రభువు సంఘము కోసము ఏం చేయబడ్డాడంట? అప్పగించుకున్నాడంట. అదిగాక ప్రకటన గ్రంథంలో 21:9 రా నీకు పెండ్లి కుమార్తెను చూపిస్తారని అపోస్తలుడైన యోహాన్ని దేవదూత తీసుకొని వెళ్ళి చూపించింది. ఎవరు? స్త్రీ అనగా సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ అంటే సంఘమే. ఇక్కడ సూర్యుని ధరించుకున్న స్త్రీ అంటే, సామాన్యంగా సూర్యుని మనం ధరించుకోగలమా? ధరించుకోలేము. భూలోకంలో ఉన్న మనమే ఆ వేడిని మనము అనుభవిస్తున్నప్పుడే చాలా బాధపడతాం, కానీ దాని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకంతే. అయితే ఇక్కడ స్త్రీ సూర్యుని ధరించుకుని ఉందంట. చూడండి, సూర్యుని ధరించుకోవడం అంటే చూడండి, మలాకి రాసిన మలాకి గ్రంథము 4:2 ఒకసారి చదవండి. మలాకి గ్రంథము 4:2. ఉదయించును, చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మలాకి ఏమంటున్నాడంటే, మీ కొరకు చెప్పండి, నీతి సూర్యుడు ఉదయించును. స్త్రీ ఇక్కడ సూర్యుని ధరించుకోవడం అంటే సాక్షాత్తు ప్రభువులున్న నీతిని మహిమను సంఘము ధరించుకొని ఉందని అర్థం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ప్రభువైన యేసుక్రీస్తు నీతిని మరియు మహిమను ధరించుకొని ఉందని అర్థం. ఎందుకంటే
మనము సంఘములోనే సరిచేయబడగలము, బయట మనం సరిచేయబడలేము. కొరింథీయుల 2వ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు 9 కృపావరాలతో సంఘాన్ని పోషిస్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతును ప్రభు ఇస్తున్నాడు. అందరికీ ఒకే విధంగా ఇవ్వడు. అర్థమవుతుందా? ఒకరినొకరు మనము తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అసలు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరికి పాటలు చక్కగా పాడే విధానం ఇస్తే ఒకరికి వాక్యపరంగా జ్ఞానం ఇస్తాడు, ఒకరికి వివేచన వరం ఇస్తాడు, ఒకరికి అన్ని భాషలు ఇస్తాడు, ఒకరికి వాటిని వివరించే అర్థము శక్తిని ఇస్తాడు. వివిధ రకాలుగా ఒక్కొక్కరికి ఒక తలాంతుని పరిశుద్ధాత్మని ఇచ్చి సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా ప్రభులో ఉన్న నీతిని మహిమను సంఘము ధరించుకొని ఉంటే తప్ప ఆ సంఘము ఎత్తబడదు. అదవుతుందా? ఎత్తబడదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేఘాలపైన తన మహిమను ధరించుకుని వచ్చిన సమయంలో ఏ సంఘము ఎత్తబడుతుంది చెప్పగలరా? భూమి మీద లెక్కకు మించిన సంఘాలు చాలా ఉన్నాయి. అవి 1 కాదు 2 కాదు, వివిధ పేర్లతో చాలా సంఘాలే ఉన్నాయి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో ఏ సంఘము ఎత్తబడదు. అదేందు మోషే, హోసన్న మినిస్ట్రీ ఎంత పెద్ద సంస్థ, పెంతెకోస్తు మినిస్ట్రీ వాళ్ళు ఎంత పెద్ద సంస్థ, వాళ్ళ జీవితాలు ప్రతిష్ఠించుకొని దేవుని కోసం ఎంతగానో సమర్పించుకొని సేవ చేస్తున్నారు కదా, వాళ్ళ సంఘాలు ఎత్తబడవా అని మీరు అంటారేమో. హోసన్న మినిస్ట్రీ ఎత్తబడదు, మన సంఘము ఎత్తబడదు, దీపం ప్రేమ మినిస్ట్రీ ఎత్తబడదు, పెంతెకోస్తు మినిస్ట్రీ సంఘం కూడా ఎత్తబడదు. ఇంకెందుకు ఈ దేవుని స్తుతించడం అని అంటారా? సంఘాలు ఏ సంఘం ఎత్తబడదు. ఏ సంఘం ఎత్తబడుతుందో తెలుసా? భూలోకంలో ఉన్న ప్రతి సంఘంలో ఎవరైతే దేవుని సన్నిధిలో వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తూ నిత్యము ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పరిశుద్ధతను కాపాడుకుని అట్టివారు వారికే ఆయన రాకులు ఎత్తబడతారు. ఆ గుంపును అందరినీ సార్వత్రిక సంఘంగా ప్రభు ఏం చేశాడు? సంఘంగా మార్చాడు. అంటే పరిశుద్ధుల గుంపే సార్వత్రిక సంఘం. అంటే ఏ సంఘం ఎత్తబడదు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉంటారో అటువారే ఎత్తబడతారు. వారే ప్రభు అయిన పరిశుద్ధ సంఘము, జయము పొందిన సంఘము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘంలో మీరున్నంత మాత్రాన మీరు ఎత్తపడరు. మీరు ఒంటరిగా ఉన్న 10 మందిలో ఉన్నా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి, ప్రభుకు లోబడాలి. సామెతలు 15:3లో ఒక మాట ఉంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం ముందు ఉండును, అవి మంచి వారిని చెడ్డవారిని చూచుచూ ఉండునని. అంటే దీనిని బట్టి మనము ఎలా ఉండాలి? దేవుని ఎదుట విధేయత చూపించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ప్రభా, నేను ఏ విషయంలో నీకు అవిధేయత లేకుండా నా పవిత్రతను కాపాడే కృప నాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రభు ఎదుట మనం ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. ప్రభు కోసము ఒక ప్రతిష్ఠిత జీవితం మనం చెయ్యాలి. లేదంటే ఊరికినే పరలోక రాజ్యం రాదు. కృపను ఉచితంగా ఇచ్చాడు కానీ పరలోక రాజ్యాన్ని ఉచితంగా ప్రభు ఇవ్వలేదు. పాపము పరిపక్వమై గర్భం ధరించి ఏది కంటదంట? అదేవిధంగా కృప కూడా మనము పరిపక్వమై గర్భం ధరించి పరలోక రాజ్యాన్ని కనాలి. ప్రభు ఇచ్చిన ఈ ఉచితమైన కృపను మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందా? ఈ కృపాకాలంలో ప్రతి ఒక్కరి మీద ఆయన విస్తారంగా కృపను కుమ్మరించి అందరిని హెచ్చరిస్తున్నాడు. దేవుని సన్నిధిలోంత వరకు మన పెదవులతో ఆయన మహోన్నతుడు, ఆయన మహాకార్యంలో అద్భుతకారం చేయడా అని అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత అదే పెదవులతో విస్తారంగా అపవిత్రమైన మాటలు మాట్లాడతాం. అర్థమవుతుందా? ఇలాంటివి ప్రభు మెచ్చుకోడు. వీలైనంత వరకు ఎదుటివారితో సమాధానంగా ఉండడం, ఎదుటివారిని ప్రేమించడం. నీకన్నా తక్కువ స్థితి అయినా సరే, అక్క రండి, మా ఇంటికి రండి, కూర్చోండి, ఆ సేద తెచ్చుకోండి అని చెప్పి ప్రేమను చూపించాలి. ఇది ప్రభు ఇష్టపడే విధానం. అర్థమవుతుందా? ఒక్కరితో శత్రువు ఉన్నా కూడా, మనస్పర్ధలు ఉన్నా కూడా పరలోక రాజ్యానికి ఎత్తబడరు. ప్రతి ఒక్కరితో మీలో తప్పున్న లేకపోయినా, అక్క నన్ను క్షమించండి, నా ప్రవర్తన ద్వారా మీ విషయంలో ఏమైనా తప్పు చేస్తున్నా నన్ను క్షమించండి అని చెప్పి ఒప్పుకోవాలి, సమాధాన పడపాలి. తప్పు లేకపోయినా కూడా. ఇది ఎవరి కోసము? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులకు విధేయత చూపించాలి, సేవకులు చెప్పే ఉపదేశము పాటించాలి, మన శరీరంలో మార్పు రావాలి. సమస్తము ప్రభు ఎదుట విధేయతకు మనం జీవించాలి. అర్థమవుతుందా? లేదంటే జయము పొందే సంఘంలో మనము చేర్చబడము.
పరలోక రాజ్యం ఊరికనే రాదు. చాలామంది క్రైస్తవులు పరలోక రాజ్యానికి పరిగెడుతూ వెళ్తున్నారంట. అయితే ప్రధాన దూతలు ద్వారం దగ్గర ఇద్దరు నుంచొని ఆగండి ఆగండి ఎక్కడికి వస్తున్నారని ఆపారంట. వారు మేము క్రీస్తు రాజ్యంను స్వతంత్రించుకున్నటకు వస్తున్నామయ్యా అని వీళ్ళంతా అన్నారు. అయితే మీ దగ్గర పర్మిషన్ లెటర్ ఉందా, లీవ్ లెటర్ ఉందా అని అడిగితే మాకు లేదు అని వాళ్ళు అన్నారు. అయితే మీరు ఎందుకు వస్తున్నారు అని, మేము క్రీస్తు కొరకు భూమి మీద ఎన్ని అద్భుతాలు చేసాము, ఎంతమందికి వస్త్రాలు ఇవ్వలేదు, ఎంతమందికి బట్టలు ఇవ్వలేదు, ఎంతమందికి కూడిపెట్టలేదు, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆతిథ్యం చేసాము, సేవకులకి దగ్గరగా ఉండి పరిచయం చేసాము, సంఘంలో లోబడ్డాం కదా, ఈ రాజ్యం మాకే కదా ఇంక సొంతం, ఎన్ని చేసాం ప్రభు కోసం భూమి మీద అని వాళ్ళు అంటారంట. కానీ ఈ దేవదూతలు లేదు పర్మిషన్ లెటర్ ఉంటేనే మీరు లోపలికి ఎలో చేయబడతారండి. కొంతమంది రహస్యంగా తీసి ఆ దేవదూతల చేతికి ఇచ్చి లోపలికి వెళ్ళారు. వీడు బయట ఉన్నవారు ఏముంది ఆ పర్మిషన్ లెటర్ని చూస్తే ఏముంది తెలుసా, పరిశుద్ధత తగ్గింపు రెండే ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు పరిశుద్ధత ఈ రెండు ఉన్నవారే ప్రభు రాజ్యంలోకి చేర్చబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తగ్గింపును కూడా చేర్చానంటే 10 ఆజ్ఞల్ని ప్రభు క్రొత్త నిబంధనలో ఒకే ఒక ఆజ్ఞగా ప్రభు మార్చాడు. ఏంటి చెప్పండి? సేవకులు ఎన్నోసార్లు ఉపదేశాలు మీకు చెప్పే ఉంటారు. ఏమని? నిన్ను వలే ఒక్క ప్రేమలోనే 10 ఆజ్ఞలను ప్రభు ఏం చేశాడు? సంపూర్ణపరిచాడు. మనం కానీ ప్రేమిస్తే, ప్రేమతో ఎదుటివారి దోషములు కప్పితే మనము 10 ఆజ్ఞలు పాటించినట్లే. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రేమించే మాత్రం కాదు, ప్రేమ సరిపోదు. చూడండి, మనం ఒకరిని ప్రేమించాలంటే మొట్టమొదటిగా వాడిని మనం ఏం చేయాలి? క్షమించాలి. క్షమిస్తే తప్ప వాడిని ప్రేమించలేము. నా పట్ల ఒక బ్రదర్ తప్పు చేశాడు అనుకోండి, వాడిని ఎలా ప్రేమించగలను? తప్పు చేశాడు కదా, ప్రేమిస్తానా? ప్రేమించలేను. కానీ అతను క్షమిస్తే ప్రేమించగలను. కానీ క్షమించే మనసు నాకు ఎప్పుడు వస్తుంది? నా స్థితి ఎంత? వాడేంది, వాడిని క్షమించేంది అని చెప్పి నేను అనుకుంటే క్షమించలేను. నన్ను నేను తగ్గించుకున్నప్పుడే వాణీలు అని చెప్పి క్షమించగలను. అంటే తగ్గింపులోనే అన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు ఒకటే కూడా కాదు, పరిశుద్ధత కూడా మెయిన్. పరిశుద్ధత లేని వారు కూడా పరలోక రాజ్యానికి ప్రభు సన్నిధిలో చేర్చబడరు. పరిశుద్ధత కూడా మెయిన్. తగ్గించుకోవాలి. ఓకే, ప్రభులో ఉన్న బైబిల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదము ఒక్క తగ్గింపులోనే దాగి ఉన్నాయి. అయితే పరిశుద్ధత కూడా మెయిన్. మీరు ఏది చేసినా పరిశుద్ధత మీ హృదయంలో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మీ వస్త్రధారణ కూడా ఎలా ఉండాలి? ఎదుటివారిని ఆకర్షించే విధంగా కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? ప్రభుని గణపరిచే విధంగా ఉండాలి. నేను ఒకసారి చెప్తున్నాను వినండి. పడారుపల్లిలో అపూర్వ క్లినిక్ హాస్పిటల్లో వర్క్ చేశాను. ఆడ ల్యాబ్ టెక్నీషియన్లో ఉన్నాను. మళ్ళీ అంటే ఓపీ దగ్గర లోపల సేల్స్ మ్యాన్గా ఉండేవాడిని. అయితే ఒకసారి హోసన్ మినిస్ట్రీ అక్కడ ఒక సేవకురాలు పారాలసిస్ వస్తే ఇక్కడికి వేశారు. ఇక్కడికి వేస్తే ఈ హాస్పిటల్కి వచ్చారు గుంటూరు నుంచి. ఆ సేవకురాల దగ్గర ఒక స్త్రీ అమ్మాయి సమర్పించుకున్న అమ్మాయి, నాకంటే చిన్నదే, పరిచయం చేయటకు అక్కడ ఆ సేవకురాలతో పాటు పంపించారు. నేను హోసన్ మినిస్ట్రీ అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారు కదా, ఎలా ఉంటారో, వాళ్ళతో మాట్లాడాలి, సేవకులు కదా అని చెప్పి ఆసక్తి ఎక్కువ. పోయి చూశాను. ఆ సేవకురాలు పారాలసిస్ వచ్చి పడుకున్నారు. పరిచయం చేసే స్త్రీ ఎలా ఉందో తెలుసా? నిండు వస్త్రాలతో ఎక్కడ శరీరం కనపడకుండా ఎంత పవిత్రత దాగి ఉందంటే నాకు వణుకు వచ్చింది. ఏం మాట్లాడేది చెప్పండి? మనం ఆ వస్త్రాలు ఎలా ఉన్నదో ఎక్కడ బాగా ఏనిచి ఎక్కడ కనీసం శరీరం ఎక్కడ కనపడలేదు. వివిధ రకాలుగా జలాలు అల్లుకోలేదు. చిన్న వయసే కదా, ఏమి తన శరీరంతో అలంకరించుకొని లోకంలో ఇంకా ఎంతో సంతోషం అనుభవించవచ్చు కదా. ఎందుకంత చెప్పండి? పరిశుద్ధత లేనిదే ఎవ్వరూ ఎత్తబడరు. మీ వస్త్రధార నుంచి, మాట నుంచి ప్రతిదీ మీలో పరిశుద్ధత. మిమ్మల్ని చూస్తే వీళ్ళు క్రైస్తవులు, ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకొని నడిపించబడేవారని మనలో కనపడాలి. అర్థమవుతుందా? మాతో మాట్లాడితే కూడా క్రీస్తు కనపడాలి. బయట నీ దగ్గరికి ఒక పాపాత్ముడు వచ్చి
తన పాపం నీకు తెలిసినప్పుడు తనతో నువ్వు ఎలా మాట్లాడాలి? ఒక పాపం చేసిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీతో కొంచెం మాట్లాడడానికి కొంచెం భయపడతాడు, అదొకలాగా జంకుతాడు. కానీ నువ్వు తనను ధైర్యపరచాలన్నా, తనని సరిచేయాలన్నా, మరొకసారి చేయబాకని చెప్పి హెచ్చరించాలన్నా, మొట్టమొదటిగా తనతో నువ్వు కూడా సమానంగా ఎంచుకొని, బ్రదర్ నేను కూడా ఒక్కొక్క సమయంలో పాపాత్మైన వ్యక్తినే, కానీ ప్రభు దగ్గరకు వస్తే ఆయన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు, మీరేం బాధపడబాకండి, మరొకసారి చేయకుండా జాగ్రత్త పడ, మనం సరి సమానంగా మనం ఎంచుకొని వాళ్ళని హెచ్చరిస్తే కంపల్సరీ ఆ మాట వినడానికి ఇష్టపడతారు తగ్గించుకున్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తగ్గింపు పరిశుద్ధత మెయిన్. అర్థమవుతుందా? దేవుని సన్నిధులు తగ్గించుకోవాలి, ప్లస్ పరిశుద్ధంగా జీవించాలి. బయటికి మీరు వెళ్ళినా మీ మాటల్లో కూడా పవిత్రతే కనపడాలి. అర్థమవుతుందా? ఎవరు నిర్లక్ష్యం చేయబాకండి. ప్రభు విస్తారంగా ఈ కృపాకాలంలో అందరి మీద కృపను కుమ్మరిస్తున్నాడు. యెషయా గ్రంథము 55:6 ఒక మాట ఉంది, యెహోవా దొరుకు కాలంని ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన పాదములు పట్టుకొనుడి అని. ఆయన పాదములు దొరికే సమయం మనకందరికి ఇది, అవునేనా? ఆయన పాదాలు దొరికే సమయం కాబట్టి మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. ఒకసారి ఒక సేవకుడు ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చర్చికి రాలేదు ఆ రోజు, ఆదివారం. ఆమె ఎందుకు రాలేదు? ఏదైనా బాగలేదేమో, ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో సేవకులు పరామర్శించడానికి ఆమె ఇంటికి వెళ్ళారు. వెళ్ళి తలుపు తడుతూ ఉన్నారు, గేటు గట్టిగా టంగ్ 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 అని కొడుతూనే ఉన్నారు. ఆమె తలుపు తీసి లోపలికి రానేలేదు, బయటికి రానేలేదు, లోపలే ఉంది తలుపు వేసుకొని. అయితే తలుపులు ఓపెన్లోనే ఉన్నాయి. సేవకురాలు ఏం చేశారంటే తలుపులు తెరిచి లోపలికి వెళ్ళారు. వెళ్ళి చూసేటప్పటికి ఆమె కింద బోర్ల పనుకొని టీవీ పెట్టుకొని టాగూర్ సినిమా చూస్తూ ఉంది. సేవకురాలు, అమ్మ వందనాలమ్మ అని అన్నారు, వినపల్లా. అక్క వందనాలక్క అని అన్నారు. అనగానే అప్పుడు వెంటనే లేచి టీవీ ఆపేసి అమ్మ ఏసయ్య అంట లేచి కూర్చుంటుంది. ఎంత నిర్లక్ష్యం అంటే ప్రభు సేవకులైన ప్రభు సన్నిధి, ఆయన ఉపదేశాలు అంటే నిర్లక్ష్యం. మనుషులకి మొత్తుకుంటాడు ఆయన. ఎంత భయంకరంగా ప్రభు సన్నిధిని విడిచి వెళ్ళిపోయినా ప్రభు ప్రేమ ఎలాంటిదో తెలుసా? నీ పక్షంగా చేతులు చాపి ఆయన కరములు చాపి పిలుస్తూనే ఉంటాడే తప్ప ఎప్పుడు ప్రభు త్రోసివేయ మనసు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనిని బట్టి మన జీవితంలో కానీ మనకి ఎవరైనా కీడు చేసినా మనం కూడా విస్తారంగా ప్రేమించడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఎటువంటి కీడు మీకు చేసినా, మీ పక్షంగా చెడ్డ మాటలు పలికినా మీరేం చేయాలి? మీ ఇంటికి వస్తే కూర్చోబెట్టి వాళ్ళకి ఆతిథ్యం చేయాలి, ప్రేమించాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మనం కూడా ధరించుకోవాలి. అప్పుడే మీలో ప్రభు కనపడతాడు, స్పష్టంగా కనపడతాడు. సేవకులు చెప్పే ప్రతి మాటకి మనం లోబడి చెయ్యాలి. సేవకురాలు ఆ కాగితం తీసట ఏం మన కాలుతో అటు నెట్టేసి కాముగా వెళ్ళిపోతారు. నడుము వంచి తీసిపోయి పడేయాలి. సేవకులకు విధేయత చూపించాలి, లోబడాలి, భయపడాలి. అర్థమవుతుందా? పరిశుద్ధత లేనిదే, తగ్గింపు లేనిదే పరలోక రాజ్యానికి చేర్చబడడం అసాధ్యము. అర్థమవుతుందా? ఇక నుంచి మనమందరం సేవకులు చెప్పి ప్రతి ఉపదేశము విని మన జీవితంలో మనం ఏం చేయాలి? సరి చేసుకుంటూ ప్రభు రాకడికి మనమందరం సిద్ధపడాలి. మనం సిద్ధపడేది కాకుండా మన కుటుంబము, ఇతరులు కూడా సిద్ధపరిచే స్థితిలో మనమందరం ఉండాలి. వాక్యపు జ్ఞానం మనకు అవసరము. జ్ఞానం లేకపోతే, వాక్యపు జ్ఞానం లేకపోతే మనల్ని మనం సరి చేసుకోలేము. మొట్టమొదటిగా ఎదుటివారు సరి చేసే పక్కన పెట్టండి, మనల్ని మనం సరి చేసుకోలేము వాక్యపు జ్ఞానం లేకపోతే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలంలో, ఈ కృపాకాలంలో ప్రభు వచ్చి ఈ రాకడి దినాల్లో ఎదుటివారు సరిచేసే రోజులు కూడా కాదు, మనల్ని మనం సరి చేసుకున్న రోజులు ఇవి. అర్థమవుతుందా? మనల్ని మనం సరి చేసుకుని ప్రభు రాకడి సిద్ధపడే దినాలు. ప్రతి దినం వివేకజం లేచి ప్రార్థన చేసుకోవాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలి? ప్రార్థన కూడా చెప్తున్నాను. లేవంగానే మీ అవసరాలు, మీ విజ్ఞాపనలు ప్రభు పాదాలు చెంత పెట్టబాకండి. లేవంగానే ప్రభా గడిచిన కాలమంతా తండ్రి నా పట్ల కృప చూపి మరొక దినమును చూడడానికి నాకు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రాణముని నీ జీవపు ఓటలో దాచి ఇంతవరకు నాయన నన్ను బ్రతికించిన స్తోత్రాలు అని చెప్పి విస్తారంగా ప్రభుని స్తుతించి, అర్థమవుతుందా? ఆ స్తుతుల్లోనే ఆయన రక్తంతో ఏం చేయాలి? శుద్ధీకరించుకొని కడుక్కోవాలి. ఆ స్తుతులతోనే
ప్రభా, నా పాదములతో, నా హస్తములతో, నా క్రియలతో, నా కళ్ళతో, నా నోటి మాటలతో, ఇతరులు తీర్చుతూ అపవిత్రమైన మాట్లాడు ప్రతిదీ నీ అమూల్యమైన శ్రేష్టమైన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచండి అయ్యా, పరిశుద్ధపరచండి. ప్రభుతో ఏం చేయాలి? శుద్ధీకరించుకొని బాగా దేవుని స్తుతించి ఆ తర్వాత ఒక పాట పాడి ఒక చిన్న వాక్యం చదువుకొని తర్వాత ముగింపుల విజ్ఞాపన ప్రభు పాదాల దగ్గర పెట్టండి. కంపల్సరీ ప్రభు వింటాడు ఆ విజ్ఞాపన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిలోనే విజ్ఞాపన ప్రభు దగ్గర చెప్పకండి, ఆయన దగ్గర కూడా పోవయ్యి. మన జీవితం ప్రభు ఎదుట బాగుండాలి. తర్వాతే మనం ఏది చేసినా మనం మొరపెట్టుకున్న ప్రభు వింటాడు. మన పరిశుద్ధత ఉంటేనే. ఆయన మహాపరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత మనలో ఉంటేనే కూడా ఆయన బిడ్డలంగా, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా మనము ఎంచబడతాము. అట్టని చెప్పి పాపిగా ఉంటే ప్రభు ఇష్టపడని కాదు, కానీ దేవుని సన్నిధిలో పాపాత్ముల మీద ప్రభు ఆయన ఆత్మ కుమ్మరింపబడుతుంది, పరిశుద్ధుల మీద కూడా కుమ్మరింపబడుతుంది. ఇదేంది మోషే, పరిశుద్ధుల మీద కుమ్మరింపబడుతుంది, పాపాత్ముల మీద కూడా కుమ్మరింపబడుతుంది ఎలా చెప్పగలుగుతారా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధ దేవుడు నిజమే. అయితే పాపాత్ముల మీద ఎందుకు కుమ్మరింపబడతాడు? దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయం కలుగు చేసి తన పాపములు ఒప్పింపజేసి తన జీవితాన్ని సరిచేసే విధంగా అతని మీద కుమ్మరింపబడతాడు. అయితే పరిశుద్ధుల మీద అధికమైన పరిశుద్ధత పొందుకోవడానికి వాళ్ళ మీద కుమ్మరింపబడతాడు. ఆయన మహాజ్ఞానవంతుడు. అర్థమవుతుందా? నీతిమంతుల మీద వర్షం కురిపించి అనీతిమంతుల మీద వర్షం కురిపించకుండా ఉండడానికి ఆయనకి మనలాగా భేదం ఏమీ లేదు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఎటువంటి పాపినైనా ప్రభు క్షమిస్తాడు. అర్థమవుతుందా? నేను చిన్న విషయం చెప్తున్నాను, నా సాక్ష్యము. మా ఊర్లో నేనున్నప్పుడు కోడూరుపాడులో రాత్రి వేళ 7:30 ఆ సమయంలోనే ఫోన్ మాట్లాడుతూ ఒక చర్చికి దగ్గరలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను నా ఫ్రెండ్తోనే. అయితే పక్కన అంకులు ఇక్కడ ఎందుకు ఫోన్ ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని అన్నాడు. అన్న ఫోన్ మాట్లాడుతున్నాను అన్న ఇటు తిరగబాక, ఇటు బాగుండదు, ఇటు మంచోళ్ళు కాదు ఇది అన్నాడు. అన్న నేను భయపడ్ను, నేను తప్పు చేస్తున్నా ఒప్పుకుంటానన్నా, ఫోనే కదన్నా మాట్లాడుతున్నాను. ఆయనకి ఎందుకు నా మాటలు నచ్చలేదు. నా మీద ఆయన చెడ్డ సాక్ష్యం పలికాడు. ఎటువంటి చెడ్డ సాక్ష్యం తెలుసా? బాధపడి ఏడ్చాను నేను. ఆ పిల్లోడు ఈ గొంతులోకి స్త్రీలు స్నానం చేస్తున్న చూడడానికి వస్తున్నారని చెప్పి అంత భయంకరమైన నేరం మోపాడు నా మీద. ఎంత బాధపడ్డానో తెలుసా? చాలా బాధపడ్డాను. అయితే ఆ అన్న ఒకనొక సమయంలో ఎదురొచ్చినా ప్రైజ్లాడు అన్న, బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉందని మాట్లాడే స్థితి ప్రభు నాకు ఇచ్చాడు. ఆయన తిట్టలేదు, ఏమనలేదు. ప్రభుకే మహిమ, ఆయనకే స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరికి ఘనత కాదు, ఎవరికి గొప్ప కాదు, కానీ నేననేది ఏంటంటే ప్రభు మనసు మనమందరం ధరించుకోవాలి, క్షమించుకోవాలి, హృదయపూర్వకంగా క్షమించాలి. ఎంత కీడు చేసినా ప్రభు ఆ బిడ్డను దీవించండి. ఎటువంటి నీ పక్షంగా చెడ్డ మాట పలికినా ప్రభు ఆ బిడ్డను క్షమించండి. ఇలాంటి మనసును ఎవరు ఇష్టపడతారు? ప్రభు ఇష్టపడతాడు. దీనిని బట్టి దేవునికి విధేయత చూపించడం నేర్చుకోండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, స్త్రీ సూర్యుని ధరించుకోవడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న నీతిని మహిమను ధరించుకొని ఉందని అర్థము. మరి రెండో లైన్ చదవండి, నేను కొద్ది నిమిషాలు చెప్పి ముగించేస్తాను. చూడండి, అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ స్త్రీ సూర్యుని ధరించుకుంటే మనం తెలుసుకున్నాం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న నీతిని మహిమను చెప్పండి ధరించుకుని ఉందా అని అర్థం. అయితే చంద్రుడి మీద నిలిచి ఉంది. ఇక్కడ చంద్రుడి మీద నిలిచి ఉండగలదా స్త్రీ? ఇదేంటి విచిత్రంగా లేదు? ఆది కాండంలో పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడిని ప్రభు సృష్టించాడు, దేవాది దేవుడు. చంద్రుడు సొంతగా వెలుగుటకు అతనికి ఆ గుణం లేదు. సూర్యుడి మీద ఆధారపడాలి. సూర్యుడు నుంచి కిరణాలు తీసుకుని రాత్రి మనకేమిస్తాడు? వెన్నెలను ఇస్తాడు. సంఘము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలోనే ఎదుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే సంఘము ఎదుగలేదు. అంటే చంద్రుని మీద నిలిచి ఉన్న స్త్రీ అంటే ప్రభు ఇచ్చే కృపలో నిలిచి ఉన్న స్త్రీ అని అర్థము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మూడవదిగా శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండేను. ఈ స్త్రీ 12 నక్షత్రాలు కలిగిన ఒక కిరీటం ధరించుకుని ఉంది. ఏంటి? 12 నక్షత్రాలు కలిగిన ఒక కిరీటం అంట.
స్త్రీ అంటే మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకున్నాము? సంఘము. 12 నక్షత్రములు కలిగిన కిరీటం ధరించుకుని ఉందంటే 12 అపోస్తలుల్లో ఉంచి వచ్చిన జ్ఞానవంతమైన ఆరోగ్యకరమైన ఉపదేశంలో నడిపించబడుతున్న స్త్రీ అనే అర్థము, సంఘము అనే అర్థము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది అపోస్తలుల నుంచి వచ్చిన వాక్యం ఉపదేశం ద్వారా నడిపించబడుతున్న సంఘము. అర్థమవుతుందా? 12 నక్షత్రములు కలిగిన కిరీటం ధరించుకుని ఉందంటే అర్థమేంటి చెప్పండి? చెప్పాను కదా, 12 మంది అపోస్తలులు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్నారు కదా, వారి నుంచి వచ్చిన ఒక శ్రేష్టమైన ఉపదేశాలు పత్రికల్లో మనం చదివితే చాలా జ్ఞానం కనపడుతుంది. పత్రికలు చదివితే నిజంగా చెప్పండి, ఇక్కడ ప్రతిరోజు వాక్యము చదివే వాళ్ళు చేతులెత్తండి. ప్రతిరోజు చెప్తున్నాను, మన ప్రభు అగ్ని నేత్రములు కలిగిన వాడు అంటే అర్థమైంది తెలుసా? చీకటిలో ఉన్నా కూడా ప్రభుకి స్పష్టంగా కనపడతాయి. మీరు అబద్ధాలు ఆడకుండా హృదయపూర్వకంగా ప్రతిరోజు వాక్యము చదివే వాళ్ళు చేతులెత్తండి. ఒక్క తల్లిగారు, అక్క, మళ్ళీ ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి సేవకులు ఉపదేశం మనం వింటాము. ఇదే పెదవులతో ప్రభుని స్తుతిస్తాము, ప్రార్థన చేసుకుంటాము. చెప్పండి ఏం లాభం? మనము ప్రభు దగ్గర ప్రార్థన చేసి విజ్ఞాపన ఆయనకు చెప్తాము. తిరిగి ప్రభు నీకు రిపీట్ ఆన్సర్ ఇవ్వాలంటే ఎలా? వాక్యమే. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడతాడు. ఒక్కసారైనా బైబిల్ మీరు పూర్తి చేసి చదివారా? మీరు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మోషే మేము చాలా సంవత్సరాలు బాప్టిజం తీసుకుని ఇప్పటికి నేను 10 సంవత్సరాలు అవుతుంది మోషే అని అంటారా? దయచేసి ప్రభు రక్షణ నిర్లక్ష్యం చేయబాకండి. ఆయన అమూల్యమైన శ్రేష్టమైన రాకడ 85% అంటే చాలామంది సేవకులు చెప్తే విన్నాను నేను, అపోస్తలులు పరిశుద్ధులు చెప్తే విన్నాను. 85% వరకు ఆయన రాకడ అయిపోయింది. ఇంకుండే 15% ప్రభు రావడానికి అతి సమీపంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎవడు తప్పించుకోగలడని ప్రభు అంటున్నాడు. ఉందా లేదా ఆ మాట? దయచేసి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన విషయంలో ఇసుక్కోబాకండి. ప్రభువు దగ్గర పాదముల దగ్గర కూర్చొని మాట్లాడడానికి కూడా ఇసుక్కుంటే రేపు ప్రభువు దగ్గర కూర్చోవడానికి ఏమి అవకాశం దొరుకుతుందో చెప్పండి? ఆయన మనోహరమైన శ్రేష్టమైన ముఖమును చూడడానికి మీకు ఇష్టం లేదా? చెప్పండి. మీకు క్వశ్చన్ తెలుసా? 10,000 మంది పురుషులను అబ్బాయిలను నుంచోబెట్టి వారిలో ప్రభువు కూడా ఉన్నాడు అనుకోండి. 10,000 మందిలో ఎవరు యేసుక్రీస్తు అంటే గుర్తించగలరా? గుర్తించగలం. ఎలా? ఎందుకంటే ఆయన వస్త్రధార, ఆయన ముఖము ప్రతిదీ ఎలా ఉంటుంది తెలుసా? ప్రత్యేకంగా ఉంటుంది. ప్రభుని గుర్తించగలం. ఒకసారి ఒక ఫోన్లో నేను ఒక ప్రభు యేసుక్రీస్తు ఫోటో చూశాను. ఆయన ఉన్నట్టు ఫోటో. దాంట్లో చూస్తే నాకు భలే సంతోషం వేసింది. ఆ ఫోటో చూస్తే ఆయన వస్త్రము ఈ నుంచి నిలువుటంగి దాకా ఆయన నడుస్తున్నప్పుడు నేలన అది తగులుతూ వస్తుంటే ఎంత బాగుంటాడో ప్రభు. అసలు చాలా ప్రభుని ఊహించుకుంటుంటే ఆయన్ని నమ్ముకోవడం అంటే మనకి ఎంత ధన్యత చెప్పండి. ఒక్కసారైనా ప్రభుని అనుభవించారా? మీరు హృదయపూర్వకంగా అనుభవించారా? చెప్పండి. ప్రభులో స్థిరంగా ఉన్నవారు దేవునికి ఇష్టపూర్వకమైన జీవితాన్ని కూడా జీవిస్తారు. దయచేసి వాక్యాన్ని ఇక నుంచైనా చదవడం ప్రారంభించండి, సరేనా? ఎవరు నిర్లక్ష్యం చేయబాకండి. మీరు రోజంతా పని చేసుకుంటారేమో, జీవనాధారం చేసుకోండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మీ పని ఒత్తిడి, పెయిన్స్ ఏదైనా సరే ప్రభు శక్తి ఇస్తాడు. మోకరించి కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని బైబిల్ చదవడం ప్రారంభించండి. ప్రభు మీతో మాట్లాడతాడు. కొద్దిగా బైబిల్ మధ్యలో ఇలా తీసి ఇలా చదవడం కాదు. అర్థమవుతుందా? మొట్టమొదటిగా క్రొత్త నిబంధనల నుంచి స్టార్ట్ చేయండి. మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టండి. ఎంతవరకు చదువుకున్నారో అంతవరకు చిన్న గీత పెట్టుకోండి. మరుసటి రోజు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోండి. ఆ విధంగా చదవడానికి పత్రికలు ఇవన్నీ చదివి తర్వాత పాత నిబంధనలను చదవడానికి ఇష్టపడండి. గొప్ప జ్ఞానం మీకు వస్తుంది. సేవకులు ఏదైనా ఉపదేశం చెప్పినా ఒకవేళ పొరపాటు అయి ఉన్నా కూడా మీకు తెలియజేయబడాలంటే మీకు కూడా వాక్యం తెలుసుండాలి. విన్నంత మాత్రాన్ని కాదు, ఇంటికి వెళ్ళి ఆ రెఫరెన్స్ అంతా బైబిల్ ఉన్నాయో లేవో కూడా మీరు చూసుకోవాలి.
అర్థమవుతుందా? ఏమో ఒకవేళ తప్పు చెప్తున్నారేమో. 100% సేవకులు తప్పు చెప్పరు. కానీ ఈ రోజుల్లో దొంగ బోధలు కూడా వచ్చున్నాయి. అవునేనా? నిజమా అబద్ధమా? దీనిని బట్టి వాక్యము మనకి అవసరము. మనము వాక్యము జ్ఞానంలో మనం ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించుట ఎందును, ప్రార్థించుట ఎందును, వాక్యము ధ్యానించుట ఎందును, ఇతరులకు పరిచయం చేయటం అంది, అన్నిట్లో ఎడతెగక ప్రభు రాకడ వరకు నిరీక్షణ కలిగి ఉంటే నీవు ఎత్తబడతావు. నీ మాటలు ప్రతిదీ ఒక ప్రత్యేకంగా ఉండాలి. అటువంటి కృప మనకందరికి ప్రభు అనుగ్రహించిన గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండేను. చూడండి, వాక్యం చూపిస్తాను మీకు. రోమపత్రిక 8:23 ఒకసారి చదవండి. రోమపత్రిక 8:23. హల్లెలూయా. ఇక్కడ గర్భము ధరించి ప్రసన వేదన పడుచు నొప్పులతో కేకలు వేయడం అంటే వేదనతో ప్రార్థించుట అని అర్థం. ఎందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడికి నన్ను కూడా ప్రభా చేర్చుకొనుము అని చెప్పి వేదనతో ప్రార్థించుట సంఘము. అర్థమవుతుందా? గమనించండి, మనము వేదనతో ప్రార్థన చేసి ప్రతినిత్యము వాక్యం ఉపదేశం ద్వారా మనం కట్టబడుతూ ఉంటే ప్రభు అనే రాజ్యంలో చేర్చుకోవడానికి కంపల్సరీ అడ్డుగోడలు అంటే ఏమి వేయడు, కంపల్సరీ చేర్చుకుంటాడు. నా మాట వినండి. వేదనతో ప్రార్థన చేస్తూ ప్రతిదినము మీకోసము, మీ కుటుంబం కోసము, మీ పిల్లల కోసము, సంఘము కోసము, సంఘ పరిచర్య కోసము, యవనస్తుల కోసము విస్తారంగా ప్రభు ఎదుట విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ కన్నీరు విడిస్తే మీ ప్రార్థన ప్రభు అంగీకరించి చెప్పండి కంపల్సరీ నెరవేర్చడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు? వేదనతో ప్రార్థన చేసినప్పుడు. ఇక్కడ సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడికి ఎత్తబడాలని చెప్పి ప్రసన వేదన పడవచ్చు. గర్భిణి ఏ విధంగా బిడ్డను కనడానికి ఎంత బాధపడుతుందో అదే బాధతో ఇక్కడ పోల్చాడు అపోస్తలుడైన యోహాను. అంత బాధ సంఘము భరిస్తుందంట. ప్రతి ఆదివారము సేవకులు ఉపదేశము మీకు బోధిస్తూ ఉంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రభు రాకడికి మనమందరం సిద్ధపడాలనే కదా, సిద్ధపడాలనే కదా. మనమందరం ప్రభు రాజ్యం చేర్చబడాలి. ఆడ ఏముంటాయో తెలుసా? స్తుతులు, కోట్లాది కోట్ల దేవదూతలు ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. మనం కూడా ఆడ కూర్చొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ అట్లాగే ఉండిపోతామని అనుకోబాకండి. మన పరలోక రాజ్యం అంతా తిరుగుతూనే ఉంటాం, కానీ మన నోటిలో ఏముంటాయి? స్తుతులే ఉంటాయని అర్థం. ప్రభుని స్తుతించకుండా ఉండలేరు. అక్కడ విస్తారంగా అసలుకి స్తుతించాలని ఇష్టం వచ్చేస్తుంది. అటువంటి కృపిస్తాడు అక్కడ. ఇంకో విషయం ఏం తెలుసా? సాక్షాత్ ప్రభుయే మన మధ్య తిరుగుతూ ఉంటాడు. ఆయన్ని చూస్తే ఎంత సంతోషం వేస్తుందంటే, నన్ను కానీ నేను అనుకున్నాను ఒకసారి ఒంటరిగా ప్రభు నా ముందర నుంచొని నా ముందర ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన నా కంట ముందర పడంగా నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తాను? ఆయన పాదం పడిపి ఏడ్చేస్తా. ఆమేన్. హల్లెలూయా. ప్రభా, నీ ముఖం దర్శనం చూడడానికే కదయ్యా భూమి మీదనైనా ప్రభా ఎన్నోసార్లునైనా నీకు విధేయత చూపించి నీకోసం పరిచయం చేస్తూ నీకోసం నా జీవితాన్ని ప్రతిష్ఠించుకొని నా కోరికలన్నీ చంపుకొని నా ఇష్టాలను చంపుకొని నీ అమూల్యమైన శ్రేష్టమైన రాకడికి నీ ముఖ దర్శనం చూడడానికే కదా ఎంతవరకు నేను పోరాటం చేశానని చెప్పి ఏడుస్తాను. ప్రభు పాదముల దగ్గర ఏడుస్తాను. ప్రకటనలో ఇంకో మాట కూడా ఉంది. ఆయనే మన కన్నీరుతోటి చేంజ్ చేస్తాడంట. కౌగిలించుకొని ప్రభు ముద్దాడుతాడు. అటువంటి గొప్ప ధన్యత కావాలంటే ఊరికినే రాదు. దేవుని సన్నిధిలో వాక్యంతో మీ జీవితాలు సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభువే మీకు ఆధారం. అందరూ విడిచి వెళ్ళిపోవచ్చేమో, కానీ ప్రభు విడిచిపోడు. దీనిని బట్టి మనకు ఆయనే స్నేహితుడైన ప్రతిదీ ఆయనే. ప్రభుతో మీకు ఒక ప్రత్యేకమైన జీవితం కూడా, ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి. ఉంటే ఎంత గొప్ప విషయం ఉండదు తెలుసా? దేవునితో ఒక ప్రత్యేకంగా ఒంటరిగా స్నేహం చేస్తే ఎటువంటి ధన్యత ఉందో చెప్పమంటారా?
ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక వ్యక్తి ఒక పార్కులో రన్నింగ్ చేయడానికి ఉదయాన్నే వెళ్ళాడు. అక్కడ వేరే పర్సన్ పరిచయం అయ్యాడు. పరిచయం వస్తే ఒకరొకరు మాట్లాడుకున్నారు. ఏమని? బ్రదర్ మీ పేరేంటి? నా పేరు పలానా. మీ పేరేంటి? నా పేరు పలానా. మరుసటి రోజు మరలా కలిశారు, మరలా మాట్లాడుకున్నారు, మరుసటి రోజు మళ్ళీ మాట్లాడుకున్నారు. ఆ విధంగా ఒక 2 నెలలు 3 నెలలకి వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? ఏరా పోరా తీసుకోరా అనే ఒక ఫ్రెండ్షిప్ లోతులోకి వెళ్ళిపోతారు. అవునా కదా? కొత్తగా పరిచయం ఇద్దరు వ్యక్తులు. అవునా? అదేవిధంగా ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేసిన వారు ప్రభువుల నీతిని మహిమను ధరించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్న మహిమ వాళ్ళ మీదకి కుమ్మరింపబడుతుంది. ఎప్పుడు? సహవాసం చేసినప్పుడే. ఇదంతా 91 కీర్తనలో మహోన్నతుడైన చాటు నివసించేవాడే ఆడ చాలా ఆశ్చర్యకరంగా చాలా మాటలు ఉన్నాయి. కానీ మనం మొదట్లో ఏం చూసుకోవాలి? ఆయన చాటును నివసించినప్పుడు అవన్నీ మనకు వర్తిస్తాయని. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ 91 కీర్తన ప్రతిదీ మనకు వర్తించాలంటే మొట్టమొదటి ఒక మాట ఉంది, మహోన్నతుని చాటున నివసించాలి ఫస్ట్. ఆ తర్వాత అవన్నీ మనకి. నాకు ఆయన రక్షణ వద్దు, ఆయన సన్నిధి వద్దు, ఆయన ఇచ్చే కృప నాకు వద్దు, కానీ ఆశీర్వాదాలన్నీ కావాలి. వాక్య ప్రకారం నేను జీవించను, సేవలకు విధేయత చూపించను, దేవుని సన్నిధికి ఏదో వచ్చిన రానట్టుగా నా పని నేను చూసుకొని వెళ్తాను అంటే కుదరదు. విధేయత చూపించాలి, వాక్యం ప్రకారం జీవించాలి, పరిచర్య చేయాలి. అర్థమవుతుందా? అందరూ కలుసుకొని పరిచర్యలు. ఏదన్నా సేవకులు ఒక మాట చెప్తే దాన్ని చేయడానికి వేగిరపడాలి. ఎవరి కోసము? వాళ్ళ కోసం కాదు, పక్క వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసం నా కోసం కాదు. ఎవరి కోసము? ప్రభు కోసమే. మన పోరాటం అంతా ప్రభు ముఖమును చూడడానికే, ఆయన ముఖాన్ని చూడడానికి మన పోరాటం అంతా. ఇది దృష్టిలో పెట్టుకొని ఒకరొకరి మీద వివిధ మాటలు లేకుండా ప్రభుని దృష్టిలో పెట్టుకుని ఏదైనా సరే ఇష్టపూర్వకంగా ప్రభు కోసం చేయండి. పరిచర్యైన గొప్పగా మిమ్మల్ని ఆయన దీవించి ఆయన అమూల్యమైన శ్రేష్టమైన రాకడికి మిమ్మల్ని అందరిని సిద్ధపరచుకుంటాడు. ఆమేన్. అటువంటి కృప మనకందరికి ప్రభు దయచేయను గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, గొప్ప దేవుడు, ఆశ్చర్యుడా, ఇదిగో తండ్రి నాయన అయ్యా ఈ కొద్ది మాట్లాడిన ప్రభు మాతో మాట్లాడి మీ నామస్తులు స్తోత్రాలు తండ్రి. నాకు చెప్పడం చేత లేకపోయినా నాయన నీ కృపలో నన్ను ఉంచుకొని నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభు మేమందరం నాయన ఈ రాకడికి సిద్ధపడాలంటే నాయన ప్రభా ఈ సన్నిధిలో విధేయత కలిగి పరిశుద్ధత కలిగి నాయన నిరంతరం విజ్ఞాపన చేయొచ్చు తండ్రి. ప్రభా పరిచర్య చేయొచ్చు, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటే రాకడికి అనుకూలిస్తాను